హలో ఫ్రెండ్స్, బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు. ఈ జిల్లాల వారు జాగ్రత్త. ఇప్పుడే అందిన తాజా వాతావరణంలో మార్పులు భారీగా సంఖ్యలో పెరిగే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. బంగాళాఖాతం మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో వివరంగా అందించడం అయితే జరుగుతుంది. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లైక్ కొట్టి కామెంట్ చేసి షేర్ చేయండి. ఈ వివరాలను ఇక్కడ పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు గాలుల ప్రభావంతో దాదాపు రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ నిపుణులు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. అయితే అలాగే ఉత్తర కోస్తాలో పొగమంచు కురుస్తుందని, దాదాపు 2 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. ఇక మరోవైపు నిన్న చూసుకున్నట్లయితే దక్షిణ కోస్తా ఇటు రాయలసీమలో పలు చోట్ల ఓ మోస్తారు వర్షం అయితే కురవడం అయితే జరిగిందని కూడా వాతావరణ నిపుణులు స్పష్టంగా తెలియజేయడం అయితే జరిగింది. ఇక అల్లూరు జిల్లా సంబంధించి మడుగులలో 6 నుంచి 3 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఏది ఏమైనా కూడా రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు కూడా సమాచారం అయితే ఉన్నట్లు కూడా సమాచారం. కాబట్టి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల వారు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అధికారులు స్పష్టంగా వివరాలు అందించడం అయితే జరిగింది. డైలీ మీకు విలువైన సమాచారం మీకు అందించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి అందరూ కూడా షేర్ చేయండి. డైలీ మీకు అడ్వాన్స్ అప్డేట్స్ అందుకోవాలనుకుంటే ఇప్పుడే పక్కనే మనకు బెల్ అనే గంట కనిపిస్తుంది, దాన్ని ఆన్లో పెట్టుకుంటే డైలీ అప్డేట్స్ అనేటివి మీకు అందించడం అయితే జరుగుతుంది. వీడియో కూడా అందరూ షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.